మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 33వ భాగంగా సెఫానియా గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. సెఫానియా గ్రంథంలో యేసు ఇజ్రాయేలు రాజుగా దర్శనమిస్తారు. ఇన్ ద బుక్ ఆఫ్ సెఫానియా జీసస్ అపియర్స్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సెఫానియా గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయండి. 3 అధ్యాయంలో 15వ వచనంలో ఇలా రాయబడి ఉంటుందన్నమాట. ఏంటి అనంటే, ఇంకా నీవు ఇజ్రాయేల్ కుమారి, నీవు భయపడనక్కర్లేదు, నీ దేవుడైన రాజు, ఇజ్రాయేలు దేవుడైన రాజు నీతో ఉన్నాడు కనుక ఆయన నీ శిక్ష ఏదైతే ఉందో అది తొలగిస్తాడు. రాజు ఏం చేస్తాడు? శత్రువులను ఓడిస్తాడు కదా, నీ శత్రువులందరినీ కూడా ఓడిస్తాడు, చెల్లాచెదరు చేస్తాడు. కనుక నువ్వు సంతసించు అని ఉంటుంది. 3:14-15 కలిపి చదువుతాయండి, లేదా 20 వరకు మీరు చదవచ్చు. అక్కడ ఏంటంటే, సియోను కుమారి నువ్వు సంతసించు, ఇజ్రాయేలు నువ్వు హర్షధ్వానం చెయ్యి, ఎందుకంటే నీ దేవుడైన ప్రభు ఏలయన నీ రాజు, ఇజ్రాయేలు రాజు నీ నడుమ ఉన్నాడు. ఆయన నీ నడుమ ఉంటే శత్రువులందరినీ చెల్లాచెదరు చేస్తారు, నీ దండనాన్ని, నీ శిక్షని తొలగిస్తారు. యేసు ప్రభు ఇజ్రాయేలు రాజు, మన రాజు, మన శిక్షను ఆయన తొలగించారు, తన మీద వేసుకున్నారు. యేసు ప్రభు మన శిక్షని తన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేశారు. 2 కొరింథీ 5:21 ఉంటుందన్నమాట. ఆయన పాప పరిహార బలిగా మరణించారు. యెషయా 53:10 మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. మన శత్రువులను ఆయన తల చితగొట్టాడు, సైతాన్ తల, ఇంకా చెల్లా చెదరు చేస్తాను. నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు, ఆయన బలం వలన నీకు విజయం కలుగుతుంది. ఆయన నిన్ను గురించి తలంచుకొని ఆనందంతో పాటలు పాడతాడంట. ప్రేమతో నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవితం మారుతుంది, ఇంకా ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ప్రభు చెప్తున్నారు, నా బిడ్డ నీకు ఇంకా కన్నీళ్ళు ఉండవు, నీ ఇంటి పరిస్థితులు మారుతాయి, నీ పిల్లలకి మంచి రోజులు వస్తాయి. ఇర్మియా 31:16 కూడా ప్రభు ఈ వాగ్దానాన్ని చేస్తున్నారు. నీ ఏడుపు ఆపుకో, నీ కన్నీళ్లు తుడుచుకో, నీవు చేసిన సేవకు ఫలితం నీ సంతతికి దక్కుతుంది, నీ బిడ్డలకి మంచి రోజులు వస్తాయి. నేను కూడా ఒకరోజు బాధపడుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. దేవుని సేవ ఏ విధంగా చేసినా కూడా అది పరలోకంలో మీ పేరిట రాయబడుతుందండి, మీ బ్యాంక్ అకౌంట్ అన్నమాట. సువార్త సేవ ఏ విధంగా చేసినా కూడా అప్పుడు దేవుడు తప్పకుండా మీకు బహుమతి ఇస్తారన్నమాట. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఒక శిక్ష మనకు వచ్చిన ఒక క్రమశిక్షణలో ఒక భాగం అండి. దేవుని శిక్ష అనేది దేవుని యొక్క క్రమశిక్షణలో ఒక భాగం. హెబ్రీ 12:6 ఆయన దేవుడు తనని ప్రేమించే వాళ్ళనే శిక్షిస్తాడు, ఒక తండ్రి కుమారుని శిక్షించినట్లుగా మంచి కొరకు. బాబిలోనియాకి పంపించారు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని, మళ్ళా వాళ్ళని తీసుకొని వస్తారనమాట. 70 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళకి క్రొత్త జీవితాన్ని ఇస్తారు. అదేంటి అంటే మనకు కూడా అంతే అండి. దేవుడు మనకి క్రొత్త జీవితం, నూతన జీవితాన్ని ఇస్తాడు, మనకి మంచి రోజులు వస్తాయి. యోబు అంటాడు 14:14 నా కష్టాలు తీరిపోయే వరకు నేను వేచి ఉంటా, నాకు మంచి రోజులు వచ్చే వరకు వేచి ఉంటా. ఎందుకంటే పరలోకంలో నా దేవుడు ఉన్నాడు, నా విమోచకుడు, కష్టాల నుంచి బయటికి తీసుకొని వచ్చే ఆ దేవుడు. ఆయన తప్పకుండా కడన ఈ శ్రమల తర్వాత నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
ఆ విశ్వాసపు మాటలు మనం కూడా మాట్లాడాలండి. యోబు 19:25 అన్నమాట. కనుక యోబు పోగొట్టుకున్నంతా కూడా మళ్ళీ రెండంతలుగా ఇస్తారు. మీ జీవితంలో మీరు చాలా పోగొట్టుకున్నారేమో, మీ ఆరోగ్యము, మీ పిల్లల్ని కూడా పోగొట్టుకున్నారేమో, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. అదే ప్రభు చెప్తారు, మీ బిడ్డల్ని నేను మళ్ళీ తీసుకొని వస్తాను, నేను ఎత్తుకొని మీ బిడ్డల్ని తీసుకొని వస్తాను. మీ ఆస్తి పోయి కోర్టు కేసెస్లో ఉందేమో, ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసు అవుతుంది, కానీ ప్రభు ఈ సంవత్సరం మీకు అద్భుతాలు చేస్తారు. ఇంకా పిల్లలు పుట్టలేదని ఏడుస్తున్నారు కొంతమంది. ప్రార్థన చేసి నేను చెప్పానమ్మా, ఈ డిసెంబర్కి మీకు ఒక మంచి శుభవర్తమానాన్ని దేవుడు పంపిస్తారు. అది ఈ యొక్క గ్రంథ సారాంశం అన్నమాట. ఏంటి అనంటే ప్రభు దినాన్ని గురించి మాట్లాడతాడండి. సెఫానియా అనగానే ప్రభు దినము, తీర్పు దినము, శిక్షా దినము అలా కోపంగా ప్రారంభమవుతుంది. కానీ చివరిలో చాలా దీవెనల వర్షాన్ని కురిపిస్తాడనమాట. ప్రారంభం ఎలా ఉంటుందంటే శాపవచనముల సముదాయంలాగా ఉంటుంది. మరి ముగింపు ఎలా ఉంటుందంటే దీవెనల వర్షం. ఎన్ని దీవెనలు! నీ దేవుడైన ప్రభు నీ నడుమ ఉన్నాడు, ఆయన వలన నీకు బలం వచ్చేస్తుంది. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. నీ దేవుడు నీకు ప్రతిరోజు బలాన్ని ఇస్తాడు. ఆయన నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ పాత ఇంకా గతించింది, ఇంకా పాతని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు మీకు ఇవ్వబోయే దీవెనలు జ్ఞాపకం చేసుకొని ముందే మీరు వందనాలు చెప్పండి. దేవునికి నూతన జీవితం ఇస్తాను, నిన్ను తలంచుకొని నేను నూతన గీతం పాడతాను, నీ దండనాన్ని తొలగించాను, మీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను. నేను ఎంతగా ఆశీర్వదిస్తానంటే మీరు ప్రపంచమంతటా కీర్తిని పొందుతారు. శౌరి వారి వలన వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబానికి, అన్నయ్యలకి, అందరికీ కీర్తి కదండి. దేవునికి కీర్తి, అందరికీ కీర్తి. అలాంటి కీర్తిస్తాను అని ప్రభు చెప్తున్నారు. కనుక విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఒక శ్రమ అనేది దేవుడు మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇందులో 3 అధ్యాయాలు ఉంటాయండి సెఫానియా గ్రంథంలో. మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడంతా ప్రభు దినాన్ని గురించి ఉంటుందన్నమాట. ప్రభు దినము సమీపించినది, ప్రభు శిక్షా దినము సమీపించినది, కనుక మీరు పశ్చాత్తాపడాలి. ఏ ప్రవక్త చెప్పినా కూడా మీరు పశ్చాత్తాపడి మీ యొక్క దుష్కార్యములను, మీ చెడు పనులను విడిచిపెట్టండి. మీ శరీర వాంఛల ప్రకారం జీవించొద్దు, దేవునికి ఎదురు తిరగొద్దు, దేవుని ఆజ్ఞలు పాటించండి అని చెప్తారండి. ఈ గ్రంథ సారాంశం అదే అన్నమాట. ఏంటంటే ప్రభు తీర్పు దినం, శిక్షా దినం వచ్చింది. ఆ తీర్పులో నీతిమంతులు దీవించబడతారు, దుష్టులు శిక్షించబడతారు. అదే కదండి యేసు ప్రభు కూడా తుది తీర్పు మత్తయి సువార్త 31వ అధ్యాయంలో 46లో చెప్తారు. ఆయన తుది తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు చెప్తారు, నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు, మరి దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి ప్రవేశిస్తారని చెప్తారు. తుది తీర్పు అన్నమాట. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు తుది తీర్పు తీరుస్తారండి. 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఉంటుందన్నమాట. అంటే ధవళ సింహాసన తీర్పు, అందరికీ కూడా తీర్పు జరుగుతుందని. ఆ తర్వాత జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడలేదో పరలోకంలో జీవగ్రంథం ఉంటుందండి. ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయో అందులో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఎవరి పేర్లు రాయబడి ఉండలేదో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది మీరు తెలుసుకోవాలండి. మనకి పని చేసే చోట రిజిస్టర్లో పేర్లు ఉంటాయి కదా, అలాగే భూలోకంలో ఎవరైతే దేవుని పని చేస్తారో, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథంలో పేర్లు ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన పుట్టినరోజు ఉన్నట్లే పెళ్లి రోజు ఉంటుంది. ఒకరోజు మరణిస్తాం కదా, మరి ఆ తర్వాత మరణించగానే, అంటే ఆత్మ శరీరంలోంచి బయటికి రాగానే, ఇది మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ
దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడుతుంది. మనందరికీ ఒక తీర్పు దినం ఉంటుందండి. దాని కొరకు సిద్ధపడాలి. అదే ఈయన చెప్తున్నాడు అనమాట. 2 కొరింథీ 5:10 ప్రతి ఒక్కరు కూడా తీర్పు కొరకు, తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడాలి. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ తీర్పు కోసం దేవుని ఎదుట నిలబడుతుంది. అప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పనికి, మాట్లాడిన ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకి తీర్పు తీర్చబడుతుంది. మన ఆలోచనలకి రోమా 2:16, మన మాటలకి మత్తయి 12:36, మన క్రియలకి ప్రకటన దర్శన 22:12 యేసుప్రభు స్వయంగా చెప్తారు. ఆ మాట చాలా చోట్ల ఉంటుందండి. యేసుప్రభు కూడా చాలాసార్లు చెప్తారు, నేను త్వరలో రాబోతున్నాను, ప్రతి వానికి వాని క్రియలను బట్టి వానికి ఒసగదగిన బహుమతులు నా వెంట తీసుకొని వస్తాను. బహుమతి లేకపోతే శిక్ష. కానీ మనందరము బహుమతి కొరకే వేచి ఉండాలండి. ఈ గ్రంథం అన్ని భాషల్లో ఎందుకు అనువదించబడిందంటే ప్రతి ఒక్కరూ చదవాలని. ఆ టీవీ ఎందుకు అనంటే అందరూ వాక్యాన్ని విని విధేయించాలని. వినుట, విధేయించుట, ఇదే ప్రార్థన అన్నమాట. దేవుడు మన నుంచి కోరుకునేది ఇంకా ఇదే. మనం వినాలి, వాక్యాన్ని విధేయించాలన్నమాట. సో ప్రభు దినాన్ని గురించి ఈయన మాట్లాడతాడండి. మీరు ఒక్కొక్కటి చదివినట్లయితే, సృష్టిని అంతా నాశనం చేస్తాను, అలా బిగినవుతుంది. పశువులు, జంతువులు అన్నిటినీ నేను నాశనం చేస్తాను. ప్రభు దినం వచ్చేసింది, ప్రజలు దేవుని యొక్క మాట వినట్లేదు. రాజ ఉద్యోగులు యెరూషలేంలో ప్రవచిస్తాడండి ఈయన. హిజ్కియా రాజు మనుమనికి మనుమడనమాట ఈయన. ఇంకా హోషియా రాజు కాలంలో ఈయన ప్రవచిస్తాడు. ఈయన ప్రవచనాలు విన్న తర్వాత ఆయన కొన్ని రీఫార్మేషన్స్ చేస్తాడనమాట. ఏమంటాడంటే రాజ ఉద్యోగులకు శిక్ష అని అంటాడనమాట. అన్య దైవంలను ఆరాధించే వారికి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ రోజులలో. మరి అన్య దైవాల్ని ఆరాధించడం అనమాట, వాళ్ళకి శిక్ష. దేవుడు ఏం చెప్తున్నారంటే ఆయనతో, ఆయన దీపాన్ని తీసుకొని, దీపం పట్టుకొని యెరూషలేం నగరం అంతా గాలిస్తున్నాడంట దేవుడు. నీతిమంతుల కొరకు ఎవరైనా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారా, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారా అని మన నగరాన్ని కూడా ఆయన దీపం పట్టుకొని గాలిస్తున్నాడంట. దేవుణ్ణి గౌరవించేవాళ్ళు, ఆయన వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఇంకా చెప్తున్నారు, తమ్ము తాము నమ్ముకొని ఉండు వారిని నేను శిక్షిస్తాను. అంటే నాకెంత నాలెడ్జ్ ఉంది, నాకెంత ఆస్తి ఉంది, ఎంత తెలివి ఉంది, నా భర్త ఏంటి, నా తెలివేంటి, నా అందం ఏంటి అని నేను ఇంత సంపాదిస్తున్నా కాబట్టి నాకు దేవుడు ఎందుకు? వీఆర్ వర్కింగ్ హార్డ్, వీఆర్ ఎంజాయింగ్ యాజ్ వీ లైక్. ఇట్ ఈజ్ అవర్ హార్డ్ ఎర్న్ మనీ. ఇలా కూడా మాట్లాడేవాళ్ళని నేను విన్నానండి. వాళ్ళని వాళ్ళే నమ్ముకుంటారు, నాకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది, నేను చాలా సంపాదిస్తున్నాను, నాకు కంపెనీస్ ఉన్నాయి, నాకు ఇది ఉంది అని. దేవుడు నాకు అవసరం లేదు అని వాళ్ళని నేను శిక్షిస్తాను. ఇదే అసలైన పాపం అన్నమాట. ఏంటంటే సొంత తెలివి, సొంత చిత్తం మీద ఆధారపడ్డం అన్నమాట. ఆ దేవుడు ఏం చేస్తాడు? మంచి చేయడు, చెడు దేవుడు ఏమీ చెయ్యడు. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా అని చెప్పి ఏం పట్టించుకుంటున్నాడు? ఇంత హింస, ఇంత అన్యాయం, ఎవరు హింసిస్తున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, వాళ్ళే పైకి వస్తున్నారు, ఏం చేస్తున్నాడు? హబక్కు కూడా అడుగుతాడు కదా దేవుణ్ణి. ఇంకా వీళ్ళు కూడా అనుకుంటున్నారు అనమాట, ఆ దేవుడు ఏం చెయ్యడు, మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు, మన దగ్గర అధికారం ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చేయొచ్చు అని అనుకునే వాళ్ళకి శిక్ష అని చెప్తున్నాడు అనమాట. తాము నమ్ముకునే వాళ్ళకి దేవుడు మంచి చెడు చెయ్యడులే అనుకునే వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్తున్నారు. మీరు మెల్లగా చదవండి. ఈ జెఫానియా అంటే ప్రభు దినాన్ని గురించే రాస్తాడండి. మనము ఈ గ్రంథాలన్నీ చదివితే బైబిల్లో ప్రభు దినాన్ని గురించి ముఖ్యంగా ప్రవక్తలు మాట్లాడతారండి. ప్రతి ప్రవక్త కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత
ప్రభు దినాన్ని గురించి బైబిల్లో 318 సార్లు రాయబడి ఉందండి. అది దాని గురించి చెప్పమని కోవిడ్ అప్పుడే ప్రభు నాకు ప్రేరణ ఇచ్చారు, మెసేజెస్ ఇచ్చారు. ఒక్కొక్క గ్రంథం నుంచి నాశనం వెంట నాశనం వస్తుంది, ఎజెకియెల్ గ్రంథం 7 అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి రోగాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ఇంకా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువే చెప్తారు యుగాంతపు సూచనలు, ప్రభు దినాన్ని గురించి యేసు ప్రభువే చెప్తారు. మత్తయి 24, లూకా 21, మార్కు 13 ఆ దినం ఎలా ఉంటుంది అని. అది తమోమయంగా చీకటిగా ఉంటుందంట. మనుషులు, అది దేవుని యొక్క ఆగ్రహం కుమ్మరించే రోజు, మనుషులు ఏడ్చే రోజుగా ఆ రోజు ఉంటుంది అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత 2వ అధ్యాయంలో 3వ వచనం అండి, లేకపోతే ఇలా చూపిస్తాను. 2వ అధ్యాయము 3వ వచనంలో అది ఏం చెప్తారంటే, ఆ వచనము కీ వర్స్ అండి, అంటే ముఖ్యమైన వచనం. ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి గ్రంథంలో ఒక ముఖ్యమైన వచనం ఉంటుంది, అలాగే ఒక ముఖ్యమైన చాప్టర్ ఉంటుందన్నమాట. ఈ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, దేశంలో వినయవంతులైన జనులారా రండి, అలాగే దేవుని ఆజ్ఞలు పాటించు వార్లారా రండి. వినయాత్ములు, ఎవరు వినయాత్ములు ధన్యులు, వినమ్ర హృదయులు ధన్యులు అని ఉంటుంది కదండి మత్తయి సువార్తలో. దేవరాజ్యము వారిది, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఇక్కడి 2 మాటలు, వినయాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వాళ్ళది. ఎవరు ఈ వినయాత్ములు? ఎందుకంటే మత్తయి సువార్త 11:29 అండి. అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నన్ను చూసి నేర్చుకోండి అని ఇదొక్కటే మాట అండి బైబిల్లో జీసస్ మాట్లాడింది. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు చెప్పిన మాట అన్నమాట. జీసస్ చెప్పింది ఆయన తీసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. సో బీ సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. జీసస్ నా నుంచి నేర్చుకోనండి, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను. మరి వినయం అంటే ఏంటి? వాట్ ఈజ్ హ్యూమిలిటీ అంటే ఇక్కడ నాకు ఆన్సర్ దొరికిందండి. ఏంటి అనంటే, దేవుని ఆజ్ఞలు పాటించడం. వినయం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం, అంతేకాని ఇట్లా అని అధికారంలో ఉన్న వాళ్ళ ముందు అలా వంగడము. తప్పకుండా అధికారులను గౌరవించాలండి, కానీ వినయం అంటే ఏంటి అనంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం, దేవుని చిత్తం చేయడం. యేసు ప్రభు వినయాత్ముడు అన్నమాట. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వినయాత్ముడై శిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయించాడు. అది ఎంత కష్టమైన పని, దేవుడిచ్చిన పని కదా, కానీ విధేయించాడనమాట. దేవునికి ఆయన విధేయించాడు. సో మనం కూడా విధేయించాలి, దేవుని చిత్తం చేయడం వినయం అంటే. కనుక బైబిల్ గ్రంథం చదవాలి కదండి. దేవుని యొక్క చిత్తమంతా బైబిల్ గ్రంథం, మీరు ఇలా ఉండాలి అని. అప్పుడు మనం బైబిల్ చదివి దాన్ని పాటించడం, అదే దేవుని చిత్తం అన్నమాట. మీ రాజ్యం వచ్చును, మీ చిత్తం నెరవేరును గాక అంటే ఎక్కడ ఉంది ఆయన చిత్తం? ఇక్కడ ఉంది. ఇది చదివి దాన్ని పాటించాలన్నమాట. అది ఈ గ్రంథం అంతా. ఒకే ఒక ముఖ్యమైన వచనం ఏంటంటే, వినయాత్ములారా, దేవుని ఆజ్ఞలు పాటించు వార్లారా, మీరు ప్రభు యొద్దకు రండి. ప్రభు యొద్దకు రండి. ప్రభు వద్దకు వచ్చి ఏం చేయాలంట? ప్రభు వద్దకు రావడం అంటే ఏంటి అంటే, న్యాయాన్ని పాటించండి, ఎవరికి అన్యాయం చేయొద్దు. ఆమోస్ గ్రంథంలో కూడా చూసాం కదండి. ఎవరైనా పేదవాళ్ళకి వీళ్ళు ధనికులు డబ్బు ఇస్తే ఆ డబ్బు కట్టకపోతే వాళ్ళని బానిసలుగా అమ్మేస్తున్నారనమాట. వాళ్ళని అమ్మేసినప్పుడు వచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళి దేవాలయాల్లో వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. అంత అన్యాయం చేయొద్దు. ప్రభు దగ్గరికి రావడం అనంటే ఒక దేవాలయంలోనికి రావడం అనే కాదండి, కానీ న్యాయం పాటించండి, వినయాన్ని అలవర్చుకొనండి. మళ్ళా చెప్తున్నారు, వినయాన్ని అలవర్చుకొనండి అంటే దేవుని ఆజ్ఞలు మీరు
పాటించండి. అప్పుడు తీర్పు దినాన మీరు శిక్షని తప్పించుకుంటారు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఆ రోజు ఏడుస్తే ఏం లాభం ఉండదన్నమాట. ఆ తర్వాత ఇంకా జెఫన్యా ఇలా నిలబడతాడండి. యెరూషలేంలో నిలబడి 4 దిక్కులా చూస్తాడనమాట. చూసి ఇటువైపు పడమరకి ఫిలిస్తియా దేశం ఉంటుంది. మీరు మ్యాప్ చూడండి. ఫిలిస్తియా దేశానికి అప్పుడు ఆయన దేవుడిచ్చిన తీర్పు ఆయన ప్రవచిస్తాడు. వీళ్ళు సొంతగా మాట్లాడారండి. గాజా ఎడారి అగుతుంది. గాజా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్కి గాజా, అప్పుడు నాకు దేవుడి వాక్యం ఇచ్చారనమాట. దేవుడు నిర్ణయించారు ఆల్రెడీ గాజా యొక్క తీర్పు అనమాట. ఎడారి అయిపోతుందంట. ఆ తర్వాత ఇటువైపు చూస్తాడు. ఇటువైపు చూస్తే మొవాబు ఉంటుందండి, అమ్మోన్, వాళ్ళకి తీర్పిస్తాడు. ఇది తూర్పు. ఆ తర్వాత ఉత్తరాన అసిరియా అనమాట. అసిరియాకి తీర్పిస్తాడు. తర్వాత దక్షిణాన ఇథియోపియా ఉంటుంది, అంటే ఆఫ్రికా, వాళ్ళకి తీర్పు. ఈ చుట్టూ ఉన్న 4 దేశాలకి తీర్పిచ్చిన తర్వాత ఇప్పుడు యెరూషలేంకి తీర్పిస్తాడు. యెరూషలేం ఎట్లా ఉందంట, తిరుగుబాటు చేస్తూ ఉంది దేవుని మీద. దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు అనమాట. భ్రష్టురాలైపోయింది అనమాట. దేవుని క్రమశిక్షణకి లొంగట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని వినడం లేదు, ఆజ్ఞలు పాటించట్లేదు. ఇంకా అందులో ఉన్న అధికారులు సింహాల్లాగా ఉన్నారంట. అధికారులు, న్యాయాధిపతులు ఇంకా తోడేళ్లలాగా ఉండి ఒక ఎర దొరికింది అంటే ఏమి ఎముకలు కూడా మిగలకుండా తింటున్నారంటే న్యాయాధిపతులు అంత లంచాలకి అలవాటు పడిపోయినారు. పేదవాళ్ళని అట్లా పీడించుకొని తింటూ ఉన్నారు. సింహాల్లాగా గర్జించి తింటున్నారు అధికారులు. ఇంకా నిజాయితీ లేకుండా పోయింది ప్రవక్తల్లో అని చెప్తాడనమాట. ధర్మశాస్త్రాన్ని వీళ్ళు బోధించే వాళ్ళు, యాజకులు తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, కనుక నేను శిక్షించక మానను అని చెప్తున్నారు. తర్వాత ఆ తీర్పు దినాన నేను గర్వాత్ములనెల్లా తొలగిస్తాను, పొట్టులాగా అన్నమాట. కానీ వినయాత్ములను దీనులను అయిన వారిని మిగులనిస్తాను. వాళ్ళు ఎవరికి కీడు చేయరు, అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు, వాళ్ళు ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తూ ఉంటారు అని చెప్పి ఆ మిగిలిన నీతిమంతులు, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నారు, సియోను కుమారి నువ్వు ఆనందించు, ఇజ్రాయేలు రాజైన ప్రభు నీ నడుమ ఉన్నాడు, ఆయన నీ దండనాన్ని తొలగిస్తాడు, నీ యొక్క శత్రువులని చెల్లాచెదరు చేస్తాడు, నీ దేవుడైన ప్రభు నీ నడుమ ఉన్నాడు, అతని బలం వలన నీకు విజయం కలుగుతుంది, ఆయన నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదివి ఆజ్ఞలు పాటిస్తావో అప్పుడు నీ జీవితాన్ని శుభములతో నింపుతారు. వేరే మార్గం లేదు. ఊరికే ఏడవడము, ప్రార్థన చేస్తున్నా అనకుండా బైబిల్ చదివి ఆజ్ఞలు పాటించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి చదవండి. 5, 6, 7 అధ్యాయాలు ముందు ఆ ఆజ్ఞలు పాటించాలి. ప్రభు చెప్పింది. అప్పుడు మీ జీవితాన్ని శుభములతో నేను నింపుతాను, మిమ్మల్ని తలంచుకొని ఆనందంతో పాటలు పాడుతానని చెప్తున్నారు. ఎవరైతే వాక్యం చదివి పాటిస్తారో ఈ పునీతులందరినీ మనం చూస్తున్నాం కదా, వాళ్ళలాగా వాళ్ళని బట్టి దేవుడు ఆనందంతో పాటలు పాడతాడంట. మిమ్మల్ని చూసే ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మాకొక తీర్పు దినం ఉంది. ఆ దినాన మేము బహుమతి పొందాలి ప్రభా. మమ్మల్ని బట్టి మీరు ఆనందించాలి నాయన. మహిమ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, ఈ కిరీటాలన్నీ కూడా మేము పొందాలి. కనుక మాకు పరిశుద్ధాత్మనిచ్చి మా మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథంలో మీరు చెప్పిందంతా పఠించి పాటించడానికి, ప్రకటించడానికి పరిశుద్ధాత్మని దయచేయి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు తీర్పు దినాన మీరు దీవెనలు పొందే బిడ్డలుగా ఉందరుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.